నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అక్టోబర్ 29వ తేదీన ధనత్రయోదశి రానుంది. అయితే ఈ ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థము. మన హిందూ పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశికి ధనత్రయోదశి అని పేరు. అయితే ఈ ధనత్రయోదశిని ఎందుకు జరుపుకుంటాము, దాని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి, ఈ ధనత్రయోదశి విశిష్టతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైనటువంటి కుబేరుడు. అందుకే ధనత్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ ధనత్రయోదశికి పురాణ కథ ప్రకారము దేవతలు, దానవులు అమృతం కోసము క్షీరసాగరం చిలుకుతూ ఉన్న సమయంలో పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము కామధేనువు, ఆమె దేవదవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. అలా వారు జన్మించిన రోజే ఈ ధనత్రయోదశిగా జరుపుకుంటూ ఉంటాము. ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే జీవితమే శూన్యము. అందుకే సర్వసంపద ప్రదాయిని అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసము సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు. కనుక ఈ పర్వదినాన వెండి లేదా బంగారము లక్ష్మీదేవి ఫోటో వద్ద ఉంచి పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని ప్రతీతి. ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరిని పూజిస్తూ ఉంటారు. అయితే ఈ ధన్వంతరి ఎవరు, తనను ధనత్రయోదశి రోజునే ఎందుకు ఆరాధించాలి, మరియు తనను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాము. ధనత్రయోదశి రోజున బంగారము, వెండి లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అనే విషయము మనలో చాలామందికి తెలుసు. ఎందుకంటే ధన్వంతరికి, కుబేరుడికి ఈరోజు చాలా ఇష్టమైన రోజు. అందుకే వీరిద్దరికీ కూడా ధన్తేరస్ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. కనుక ఈ పవిత్రమైన రోజున బంగారము, వెండి, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల తమ సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి తమ ఇంట్లో నివాసం ఉంటుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇప్పటి తరము వారిలో చాలామందికి ఈ ధన్వంతరి గురించి తెలియదు. కనుక ఈ ధన్వంతరి ఎవరు అని అంటే, పురాణాల ప్రకారము దేవతలు, రాక్షసులు సాగర మదనం చేస్తూ ఉన్నప్పుడు ఈ త్రయోదశి రోజున విష్ణువు ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని పట్టుకొని కనిపించాడు. అదే రోజున ధన్వంతరి పుట్టినరోజుగా భావిస్తూ ఉంటాము. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా ఈ ధన్వంతరి జయంతిని సందర్భంగా తనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహం ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయువు లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజున దీపావళి పండుగ వచ్చేస్తుంది. చీకటిని మాయం చేసి వెలుగులు పంచే దీపావళి పండుగ కోసము ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. హిందువులు జరుపుకునే పెద్ద పండుగలలో దీపావళి కూడా ఒకటి. అయితే ఈ పండుగ కంటే ముందుగా ధనత్రయోదశి వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ ధనత్రయోదశి లేదా ధన్తేరస్ ఎంతో విశిష్టత ఉంది. మన హిందూ పురాణాల ప్రకారము ఈ రోజు నుండే దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. తమ ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు రాకుండా ఉండాలని, తమ సంపద రెట్టింపు కావాలి అని ఈ ధన్తేరస్ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటాము. ఈ ధనత్రయోదశి రోజున శ్రీ మహావిష్ణుమూర్తి అవతారమైనటువంటి ధన్వంతరికి ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటాము. ఆయుర్వేద మందుకులకు అధిపతిగా పరిగణించబడే ధన్వంతరి పుట్టినరోజునే ఈ ధన్తేరస్గా జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారము ధన్వంతరి మహాసాగరం నుంచి అమృత పాత్రను తీసుకొచ్చాడు. కనుక ఈ ధనత్రయోదశి రోజున ఈ ధన్వంతరి ఆలయాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ ధన్వంతరి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అంటే
దేశంలోనే అత్యంత పెద్ద దేవాలయాల్లో ఒకటైన శ్రీరంగనాథము రంగనాథ స్వామి ఆలయాన్ని మీరు సందర్శించుకోవచ్చును. ఈ దేవాలయంలో ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. చరిత్రను పరిశీలిస్తే గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడ వాహన అటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి ఈ గుడిలో ధన్వంతరి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తుంది. ఈ ఆలయంలో మూలికల రహస్యాన్ని రసాన్ని తీర్థంగా ఇస్తారు. కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ సమీపంలో ఉండే నెల్లువాయి అనే గ్రామంలో ఒక పురాతన ధన్వంతరి ఆలయం ఉంది. ఇక్కడ ధనత్రయోదశి రోజున అశ్విని దేవతలు ధన్వంతరి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని నమ్ముతారు. ఈ దేవాలయము 500 ఏళ్లకు కంటే పురాతనమైనదని అక్కడి స్థానికులు చెబుతారు. కోయంబత్తూర్ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్లో మరో ధన్వంతరి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ధనత్రయోదశి రోజున ధన్వంతరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి దేశ నలుమూల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. భాగవత పురాణము, మహాభారతము, విష్ణు పురాణము, అగ్ని పురాణం వంటి ప్రాచీన గ్రంథాల్లో ఈ ధన్వంతరికి సంబంధించిన కథలు మనకు కనిపిస్తాయి. సాగర మథనం జరిపే సమయంలో త్రయోదశి రోజున ఈ ధన్వంతరి జన్మించినట్లుగా మన శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ రోజున ధన్వంతరి జయంతిని జరుపుకుంటూ ఉంటాము. ఈ పవిత్రమైన రోజున 3 గంటలకు ఈశాన్య దిశలో ధన్వంతరిని ప్రార్థిస్తే దీర్ఘాయుష్వు లభిస్తుందని నమ్ముతాము. ఈ రోజున ఆ స్వామివారి అనుగ్రహం పొందడానికి సాయంత్రము సంప్రదాయం ప్రకారము ఆయనను పూజించిన తర్వాత ప్రసన్నం కోసము ఓం నమో భగవతే ధన్వంతరే విష్ణు రూపాయ నమో నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. ఈ ధన్వంతరిని పూజించిన తర్వాత దీపదానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ ధన్తేరస్ రోజున కుబేరుడిని కూడా పూజిస్తూ ఉంటారు. కుబేరుడిని పూజించడం వల్ల మన జీవితంలో సకల సౌఖ్యాలు లభిస్తాయని, ఏడాది పొడవునా కూడా ఇంట్లో సంపదకు లోటు ఉండదని నమ్ముతూ ఉంటారు. సంపదకు అధిపతి అయినటువంటి కుబేరుడు, సంపదకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బుకు కొరత ఉండదని విశ్వాసము. కనుక కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి లేదా ధన్తేరస్ అని అంటారు. ఈ రోజున కుబేరుడిని, లక్ష్మీదేవిని, దేవతల వైద్యుడు ధన్వంతరితో పాటు పూజిస్తూ ఉంటాము. నేడు కుబేరుడిని పూజిస్తే అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మన హిందూ పురాణాల ప్రకారము యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి కుబేరుడి అనుగ్రహం కోసము ఈ ధన్తేరస్ రోజు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అత్యంత శ్రద్ధలతో ఈ రోజున కుబేరుడిని పూజిస్తూ ఉంటారు. ఎవరైనా జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, లేదా ఎంత కష్టపడి పనిచేసినా మీకు డబ్బులకు లోటు ఉంటూ ఉంటే, ఈ రోజున సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజించడము చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున కుబేరుడిని సాంప్రదాయ ప్రకారము అనుగుణంగా పూజించాలి. ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహే తన్నో కుబేరాయ ప్రచోదయాత్ అని 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు అనేది ఉండదు. అయితే దీపావళి తర్వాత కూడా కుబేర యంత్రాన్ని ఆరాధించడము, మంత్రాన్ని పఠించడము అయితే చేస్తారో ఆ కుబేరుడి అనుగ్రహం వారిపైన ఉంటుంది. ఈ ధన్తేరస్ పండుగను కేవలం సంపదల కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా జరుపుకుంటూ ఉంటాము. సముద్ర మథనం సమయంలో ధన్వంతరి దేవుడు ధన్తేరస్ రోజున జన్మించాడని నమ్ముతారు. కనుక ఈ రోజున ధన్వంతరి జయంతిగా జరుపుకుంటూ ఉంటాము. నేడు ధన్వంతరి భగవంతుని అనుగ్రహం పొందడానికి సాయంత్రము సంప్రదాయం ప్రకారము ఆయనను పూజించిన తర్వాత ఆయన ప్రసన్నత కోసం ఓం నమో భగవతే ధన్వంతరయే విష్ణు రూపాయ నమో నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాడు. ఈ ధన్తేరస్ రోజున సాయంత్రము దీపదానం చేయడం వల్ల మనిషి జీవితంలో అకాల మృత్యుభయం తొలగిపోతుంది అని నమ్ముతారు. కనుక ఈ రోజున ఖచ్చితంగా ఇంటి తలుపు వద్ద 4 ముఖాల దీపాన్ని అంటే యమదీపాన్ని వెలిగించాలి. చేసినట్లయితే భయం అనేదే ఉండదు. ఈ ధన్తేరస్ రోజునే లక్ష్మీదేవి కూడా జన్మించింది. సర్వలోక రక్షిణి, సర్వ జ్ఞానప్రదాయిని, సర్వశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే
కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది. కనుక లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలి అంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతూ ఉండగా ఎదురుగా దూర్వాస మహర్షి తారసపడతాడు. అయితే అల్లంత దూరాన ఉన్నటువంటి ఇంద్రుని చూసినటువంటి దూర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. అయితే గర్వంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఇంద్రుడు దండ ఇచ్చినది ఎవరు అన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసము కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. అయితే తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తూ ఉన్నటువంటి ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది. అయితే అసలే కోపిష్టి అయినటువంటి దూర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపం చెందుతాడు. అప్పుడు ఓ ఇంద్ర, మితిమీరినటువంటి అహంకారము గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ కూడా వీడిపోతాయి అని చెప్పించాడు. ఇంద్రునికి కళ్ళకు కప్పుకున్నటువంటి తెరలు తొలగడంతో దూర్వాస మహాముని క్షమించమంటూ వేడుకుంటాడు. అయితే అది విన్నటువంటి దూర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదు అని, అయితే శ్రీ మహావిష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుంది అని చెప్పాడు. అలా అనంతరము ఇంద్రునిపై దూర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలినాయకత్వంతో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుని అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడు అని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కార మార్గాన్ని శ్రీ మహావిష్ణువే చెబుతాడు అని బ్రహ్మదేవుడు పలకడంతో అలా అందరూ కూడా శ్రీ మహావిష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగినటువంటి సంగతిని విన్న శ్రీ మహావిష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుంది అని అంటాడు. అప్పుడు మందర పర్వతము వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. శ్రీ మహావిష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తారు. అనంతరము పాలసముద్రం నుంచి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదుమధుర రవళులతో చేతిలో కలువమాలలతో ఉదయిస్తుంది. ఆమెనే లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి నుని సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థము శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ కూడా ఆయన సరసనే ఉంటుంది. లక్ష్మీదేవిని చంచల స్వరూపిణి అని అంటారు. లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదు అనేది జగమెరిగిన సత్యమే కదా. గర్విష్ఠులు ఈర్ష్యాద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు అనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. రోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అక్కసునంతా కూడా వెళ్ళగక్కుతాడు. అప్పుడు పాండవులు సంపదల మధ్య తులతూగిపోతూ ఉన్నారని, లెక్కలేనంత మంది మృత్యులతో రాజప్రాసాదాలతో విలసిల్లుతున్నారని తను ఏం చెయ్యాలో చెప్పమంటూ అభ్యర్థిస్తాడు. అప్పుడు కొడుకు మాటలను విన్నటువంటి ధృతరాష్ట్రుడు పాండవుల్లాగా ఐశ్వర్యంలో తులతూగాలి అంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని, అందుకు ఉదాహరణగా ప్రహ్లాదుడేనని చెబుతాడు. ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ కూడా అతడు నడిచిన బాట నైతిక రుజువర్తనతో కూడినదే. ప్రహ్లాదుని రుజువర్తనము ఇంద్రుని ఉదంతంతో తెలుస్తుంది. వారి విషయవాంఛలతో విసిగిపోయినటువంటి ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయినటువంటి సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. అప్పుడు ఇంద్రుని మాటలు విన్నటువంటి దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైనటువంటి సంతోషాలకు మూలమని, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. అప్పుడు ఇంద్రుడి మనసులో మరొక సందేహము, విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే, అప్పుడు ఆ సంగతిని తెలుసుకోవాలి అంటే రాక్షస గురువు శుక్రాచార్యుని కలుసుకోమంటాడు. అప్పుడు వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకు వెళ్ళి తన సందేహాన్ని వెలిబుచ్చగా అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు
ప్రహ్లాదుడు అని శుక్రుడు చెబుతాడు. అంతటా ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళినటువంటి ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూల కారణం ఏమిటి అని ప్రశ్నించగానే ప్రహ్లాదుడు అంటాడు, తనకిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదు అన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు. అయినా కూడా పట్టువదలని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తాను అక్కడే ఉంటాను అంటూ ప్రహ్లాదుడికి సేవలు చేస్తూ గడుపుతూ ఉంటాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇంద్రుని శ్రద్ధను మెచ్చినటువంటి ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజుగా నా స్థాయిని తలుచుకుని నేను ఏనాడు కూడా గర్వపడలేదు. సాధుజనుల సేవకునిగానే ఉంటూ గురువుల పట్ల పెద్దల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉంటాను. మరియు విపరీతమైన కోరికలతో గతి కూడా తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గము అని ప్రహ్లాదుని సమాధానము ఇంద్రుని సంతోషపరుస్తుంది. ఇంద్రుని భక్తిని మెచ్చినటువంటి ప్రహ్లాదుడు ఏదైనా వరంని కోరుకోమంటాడు. అయితే వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక రుజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు సరేనని ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది. నేను నీలోని నీతివంతమైన నడవడికని అని నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యులలో నివసిస్తాను అని చెప్పి ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది. అనంతరము ప్రహ్లాదునిలో నుంచి బయలుదేరినటువంటి మరో జ్వాల తాను ఇతనిలోని ధర్మశీలతను అని నైతిక శీలం లేకుండా ఉండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరము బయటపడినటువంటి సత్యము తాను నిజాన్ని అని ధర్మ పద్ధతితో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వెలువడినటువంటి మరో జ్వాల తాను అధికారాన్ని అని తాను నిజం వెంటే ఉంటాను అని ఇంద్రునిలోకి ఐక్యమవుతుంది. చివరగా ధవళకాంతులతో మెరిసిపోతూ ఉన్నటువంటి ఓ దేవత బయటికి వచ్చి తనను లక్ష్మి అంటారని, సంపదల దేవతనని, దీర్ఘకాలం నీ వెంటే ఉన్నానని, ప్రస్తుతము అతను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి బయటపడుతుంది. ధర్మ ప్రవర్తన, నిజము, అధికారము, నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అర్థమవుతుంది. లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. తమ ఇళ్లను పావనం చేయాలి అని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ ఉంటారు. ఆ తల్లి భక్తజన ప్రియ కనుక తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది. మనుషులకు భౌతికమైన సుఖాలను అందించేది సంపద. సంపద అనగానే తరగనంత ధనము అనుకుంటూ ఉంటారు. కానీ కనీస అవసరాలకు లోటు లేకుండా ఉండటం కూడా సంపదే కదా. అందుకే సంపదకు భాగ్యము అన్న పర్యాయ పదం కూడా ఉంది. అలాంటి సంపదను మనకు నిరంతరాయంగా ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి కనుక ఆ తల్లిని కొలుచుకునే రోజు ఈనాటి ధనత్రయోదశి. దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశి తిథి నాడు వస్తుంది. కాబట్టి ఈ పండుగను ధనత్రయోదశి అని కానీ ధన్తేరాస్ అని కానీ అంటారు. ఒక రకంగా దీపావళి పండుగ ధనత్రయోదశితోనే మొదలవుతుంది. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఈ రోజే ఆవిర్భవించిందని ఒక నమ్మిక. అందుకనే కొందరు లక్ష్మీదేవికి ప్రతిరూపాలైనటువంటి ఆభరణాలను ఈరోజు పాలతో కడుగుతారు. ఇక ఈ రోజున వెండి, బంగారు వస్తువులు తీసుకుంటే శుభమన్న ప్రచారం కూడా ఒకటి మొదలైంది. కానీ తప్పనిసరిగా వస్తువులు తీసుకోవాలని కానీ ఇంత మొత్తంలో తీసుకోవాలి అని కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా లేదు. ఏదైనా విలువైన వస్తువు కొనుక్కునే ఆసక్తి, స్తోమత ఉన్నవారికి ఇది శుభప్రదమైన రోజు మాత్రమే. ఈ ధనత్రయోదశికి సంబంధించిన మరో గాథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వము హిమ అనే యువరాజు జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు అతను వివాహం జరిగిన 4వ రోజు రాత్రి పాము కాటు వల్ల మరణిస్తాడు అని తేల్చి చెప్పారట. అయితే యుక్త వయసు వచ్చిన తర్వాత అతని వివాహం జరిగింది. కొత్తగా అత్తవారింట్లోకి అడుగుపెట్టినటువంటి పెళ్లి కూతురు ఈ వార్త విని అవాక్కైపోయింది. తన భర్తను ఎలా దక్కించుకోవాలో ఆమెకు పాలుపోలేదు. చివరికి ఈ 4వ రోజు రానే వచ్చింది. ఎలాగైనా సరే తన భర్తను రక్షించుకోవాలి అని అనుకుంది ఆ పెళ్లి కూతురు. తనతో పాటు తెచ్చుకున్నటువంటి రాశుల కొద్ది ఆభరణాలను తమ కోట గుమ్మం ముందు రాశులుగా పోసింది. అటుపై కోటలో
వంటి వారందరినీ కూడా పోగేసి వారందరినీ ఏవో కథలు చెబుతూ మెలకువగా ఉంచింది. రాజకుమారుడికి మృత్యుగడియలు రానే వచ్చాయి. అప్పుడు యముడు పాము రూపంలో కోటలోకి ప్రవేశించేందుకు బయలుదేరాడు. కానీ గుమ్మం దగ్గర ఉన్న బంగారు కాంతులను చూసేసరికి అతని కళ్ళు బైర్లు కమ్మిపోయాయి. ఎలాగోలాగా ఆ గుట్ట దిగి వెళ్దాము అని చూస్తే అంతా కూడా మెలకువగా కనిపించారు. ఇక చేసేది ఏమీ లేక వెనుదిరిగాడు యముడు. అయితే సమయస్ఫూర్తి ఉంటే విధిని సైతం ఎదుర్కోవచ్చు అన్న సూచన ఈ కథలో కనిపిస్తుంది. ఈ రోజున గుమ్మం దగ్గర దీపాలను వెలిగిస్తూ ఉంటారు. వీటినే యమదీపము అని అంటారు. ఉత్తరాదిన ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున తమ ఇంటిని చూసేందుకు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వస్తుందని వారి నమ్మకము. అందుకే ఇళ్లను శుభ్రంగా ఉంచుకుంటారు. ఆ దేవిని ఆహ్వానిస్తూ సాయం వేళ ఇంటి ముందర రంగురంగుల ముగ్గులను వేస్తారు. దీపాలను వెలిగించి ఆమెకు దారి చూపుతారు. ఇక ఆమెను స్తుతించి పూజించి హారతులిచ్చి తమ ఇంట్లో శాశ్వతంగా నిలిచిపోమ్మని వేడుకుంటారు. కనుక ఈ రోజున లక్ష్మీదేవిని మనసారా వేడుకున్న వారికి దారిద్ర్యం అనేదే ఉండదని భక్తుల నమ్మకము. అనుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.